484కి వెళ్లే ముందు బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ బ్రేకింగ్ న్యూస్ ఏపీలోని కాకినాడ జిల్లా నుంచి వస్తోంది. కాకినాడ జిల్లా సోమర్లకోట దగ్గర వేట్లపాలెంలో భారీ పేలుడు జరిగింది. గోదావరి కెనాల్ పక్కన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో ఈ పేలుడు జరిగింది. మంటలు చెలరేగాయి. పేలుడు ఘటనలో 15 మందికి పైగా సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. భారీగా మంటలు ఎగసిపడ్డంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న నివాసాలు ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్ద తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాల స్లాబ్కు పగుళ్లొచ్చాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ 8 మందిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అని తెలుసుకుందాం. భాస్కర్, ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట దగ్గర వేట్లపాలెంలో భారీ పేలుడు జరిగినట్టు తెలుస్తుంది కదా, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి భాస్కర్? కాకినాడ జిల్లా వేట్లపాలెం దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సూర్యశ్రీ ఫైర్ వర్కర్స్ కు సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ప్రస్తుతానికి అఫీషియల్ గా 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తున్నారు. పటాకులు తయారు చేసేటువంటి పరిసర ప్రాంతాల్లో తెలుస్తా ఉంది. మొత్తం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడ ఎంతమంది చనిపోయారన్నట్టు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికి అధికారికంగా అయితే 10 మంది చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. మరొక 15 మంది వరకు దీంట్లో చనిపోయి ఉండొచ్చని చెప్తా ఉన్నారు. పేలుడు సమయంలో మొత్తం 20 నుంచి 25 మంది దాంట్లో ఉన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో రెగ్యులర్ గా ఈ బాణసంచా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ప్రమాద సమయంలో క్రాకర్స్ తయారీ కేంద్రంలో పాటు అక్కడికి వచ్చినటువంటి స్థానికులు కూడా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో భారీగా క్రాకర్స్ ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ ఎక్కువగా ఉండటంతో మరింత మంది వర్కర్స్ తీసుకుని పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇదే ప్లేస్ లో. అయినప్పటికీ కనీసం దీనికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవి పాటించలేదన్నటువంటి తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరొకసారి ఈ ఊరు మన తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పటాకులు తయారు చేసుకునేటువంటి సందర్భంలోనే ఇది ఒక్కసారిగా పేలినట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున స్థానికులు రావడంతో సహాయక చర్యల్లో తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి కలెక్టర్ షణ్మోహన్ తో పాటు ఎస్పీ బిందు మాధవ్ ఇద్దరు కూడా సంఘటన స్థలంలో ఉండి పరిస్థితిని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా 10 మంది చనిపోయారు. మొత్తం అక్కడ 25 మంది ఉన్నారు. 10 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది. మరొక 15 మంది వరకు దీంట్లో మృత్యువాత పడి ఉండొచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.